హాయ్ లిజనర్స్, వెల్కమ్ టు లవ్ టాకీస్. మన ఫీల్ మై లవ్ స్టోరీపై మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. మీ అందరి ఆదరణ వల్ల మున్ముందు రోజుల్లో మిమ్మల్ని మరింతగా అలరించాలనే బాధ్యత మాపై పెరిగింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. కానీ మీలో చాలామంది సబ్స్క్రైబ్ చెయ్యకుండానే స్టోరీని వింటున్నారు. మీకు నచ్చిన ఈ స్టోరీని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వింటే మాకు కూడా హెల్ప్ అవుతుంది కదండి. కాబట్టి స్టోరీని వినే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చెయ్యమని సవినీయంగా అడుగుతున్నాము. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళదామా? ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 10. సహస్రని ఒడిలో కూర్చోపెట్టుకొని, హ్యాబిట్ సహస్ర, ఈరోజు నీకు అసలు స్వర్గం అంటే ఏంటో చూపిస్తాను అని అన్నాడు విశ్వ. ఆ మాటకి చిన్నగా నవ్విన సహస్ర, ఇందుకే నీ ఫ్లాట్కి షిఫ్ట్ అవును అన్నాను. ఇలాంటివన్నీ చేసి ఏదో ఒక వీక్ మూమెంట్లో ఇద్దరం కలిసిపోతే ఇంకేమన్నా ఉందా? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని అంది. ఎందుకు కరెక్ట్ కదా సహస్ర? ఏ, నువ్వు నన్ను లవ్ చేయడం లేదా, లేక నేను నీకు సెట్ అవనా అని అడిగాడు విశ్వ. ఆ మాటలకి అడ్డు వస్తూ, అదేం లేదు విశ్వ, నువ్వు చాలా అందగాడివి. నేనే వెతుక్కున్నా నీలాంటివాడు నాకు దొరకడు. కానీ పెళ్ళికి ముందు ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అని అంది సహస్ర. అంటే నీ ఉద్దేశం ఏంటి? లవ్ అని చెప్పి నిన్ను వాడుకొని పెళ్లి చేసుకోకుండా వదిలేస్తానని అనుకుంటున్నావా అని అడిగాడు విశ్వ. అరే, అలాంటిదేం లేదన్నాను కదా విశ్వ. బట్ ఇవన్నీ నాకు సెట్ అవ్వవు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే నేను నీతో చాలా చనువుగా ఉంటున్నాను. ఇక ఇంతకు మించి ముందుకు వెళ్తే మా అమ్మ నాకు నేర్పించిన వాల్యూస్ను వదిలేసినట్లే అవుతుంది అని అంది సహస్ర. ఆ మాటకి ఒక్కసారిగా సీరియస్ అవుతూ, అంటే నా పేరెంట్స్ నాకు విలువలు నేర్పించలేదా? నన్నేమైనా గాలికి వదిలేశారా? సరే, నీకు నా మీద ఇలాంటి ఒపీనియన్ ఉన్నప్పుడు ఇంకెందుకు మన రిలేషన్? ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా కంటికి కనిపించుకో అంటూ ఒడిలో ఉన్న సహస్రని కిందకి దించాడు. దాంతో బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిన సహస్ర షాక్తో అతన్నే చూస్తోంది. ఏంటే ఆ చూపు? నేను మంచివాణ్ణి కాదు కదా, ఇంకా ఎందుకు ఇక్కడున్నావు? వెళ్ళిపో. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నేను రేప్ చేసేస్తానులే, వెళ్ళి ముందు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని పైకి లేపి తీసుకెళ్లి బయటికి నెట్టి వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. అప్పటికే తాగిన డ్రింక్ అతని తలకి ఎక్కుతూ ఉండడంతో తానేం చేస్తున్నాడో అతనికి అర్థం కావడం లేదు. ఎలాగైనా తన పంతం నెగ్గించుకోవాలని మొండి పట్టుదలతో ఉన్నాడు విశ్వ. రూమ్ బయట ఉన్న సహస్రకి ఒక క్షణం పాటు అసలేం జరిగిందో అర్థం కాలేదు. తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుంటూ, ఏంటి వీడికేమైనా మెంటలా, ఇలా ఎలా తోసేస్తాడు అనుకుంటూ లేచి ఉక్రోషంగా వెళ్ళి మళ్ళీ డోర్ బెల్ కొట్టింది. లోపల డ్రింక్ చేస్తున్న విశ్వ ఆ డోర్ బెల్ను ఏమాత్రం పట్టించుకోలేదు. కోపం వచ్చిన సహస్ర మాత్రం ఆపకుండా కాలింగ్ బెల్ కొడుతూనే ఉంది. దాంతో విసుగొచ్చిన విశ్వ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, ఏయ్, ఇదేమైనా నీ పల్లెటూరు అనుకుంటున్నావా ఇలా చేస్తున్నావు? ఇక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు ఇరిటేట్ అయితే మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అని కోపంగా అన్నాడు. ఆ మాటల్ని ఏమాత్రం లెక్క చేయకుండా విసురుగా అతన్ని నెట్టుకుంటూ ఫ్లాట్ లోపలికి వెళ్ళింది సహస్ర. వెళ్ళిపోమ్మన్నాను కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని ముఖం అదోలా పెట్టి అన్నాడు విశ్వ. ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తున్నావు ఆవేశంగా అడిగింది సహస్ర. ఇంకా ఏమనాలి? నీకు మాత్రమే వాల్యూస్ ఉన్నాయని నాకు లేవని అన్నావు కదా, అలాంటప్పుడు ఇంకా నాతో ఉండడం ఎందుకు? అయినా నేను అడిగిన దాంట్లో తప్పేముంది? ఇంత లవ్ చేసిన అమ్మాయితో హ్యాపీగా ఉండాలని అనుకోవడం ఏదైనా పెద్ద నేరమా? తన బిహేవియర్ను జస్టిఫై చేసుకుంటూ అన్నాడు విశ్వ. కోపంలో కూడా అతను తనపై ప్రేమను చూపిస్తూ ఉండడంతో మెత్తబడిన సహస్ర, అబ్బా విశ్వ, చెప్పేది అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే మ్యాటర్ తీసుకొస్తున్నావా అని అంది. ఆమె కూల్ అవుతుందని గ్రహించిన విశ్వ వెంటనే బెట్టు చేయడం తగ్గించి సడన్గా వెళ్ళి, ప్లీజ్ సహస్ర, ఒక్కసారి కొప్పుకోవే, ప్లీజ్ 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 అంటూ ఆమె గడ్డం పట్టుకున్నాడు. నో విశ్వ, నువ్విలా చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరగబోయింది సహస్ర. వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని, నువ్వు నాదానివే, నిన్నెక్కడికి వెళ్ళనిస్తాను అని అంటూనే సడన్గా ఆమె పెదవులు అందుకున్నాడు విశ్వ. వెంటనే సహస్ర అతన్ని ఆపడానికి ట్రై చేస్తూ చేతులతో వెనక్కి నెడుతుంది. కానీ విశ్వ ఆమెను వదలలేదు సరికదా, తన బలాన్ని మరింత ప్రయోగించి ఆమెను కదలకుండా చేశాడు. దాంతో కాసేపు ప్రతిఘటించిన సహస్ర మెల్లగా అతని ముద్దును ఆస్వాదించడం మొదలుపెట్టింది. అదే అదనుగా భావించిన అతను ఆమె శరీరాన్ని మరింత దగ్గరగా చేర్చుకున్నాడు. అతను చేస్తున్నది అర్థమవుతున్నా కూడా ఎందుకో ఈసారి సహస్ర అతన్ని వారించలేకపోతోంది. బహుశా ఇప్పుడు కాదంటే తనను అంతలా ప్రేమించే విశ్వ తనకు దూరమైపోతాడని మనసులో ఏమూలో భయం కూడా మొదలవడం అందుకు కారణమై ఉండొచ్చు.
ఆమె సైలెంట్గానే ఉందని గ్రహించిన విశ్వ హ్యాపీగా ఫీల్ అవుతూ మెల్లగా ఆమెను వదిలి 2 చేతులతో ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్ళాడు. ఆ రాత్రి మొదటిసారిగా ఏకమైన ఆ జంట చాలాసేపటి వరకు జరిగిన తనువుల యుద్ధంలో అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన సహస్ర రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకొని తొందరపడి తప్పు చేశానేమో అనే గిల్టీ ఫీలింగ్తో బాధపడుతూ మౌనంగా ముడుచుకొని కూర్చుంది. ఆమె కళ్ళ నుండి కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. ఇంతలో నిద్రలేచిన విశ్వ ఆమె బాధపడడం చూసి, హే సహస్ర, ఇప్పుడేమైందని అంత ఫీల్ అవుతున్నావు? డోంట్ వరీ బేబీ, ఎలాగూ మనం పెళ్లి చేసుకుంటాం కదా, ఆ తర్వాతైనా ఇది జరగాల్సిందే. ఇప్పుడు ఇంకొంచెం ముందు జరిగింది అంతే. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా హ్యాపీగా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి. ఇక నుండి మనిద్దరం వేర్వేరు కాదు, ఒక్కటే అని ప్రేమగా చెబుతూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. ఆ మాటలతో హ్యాపీగా ఫీల్ అయిన సహస్ర కళ్ళు తుడుచుకుంటూ, థ్యాంక్ యూ విశ్వ, ఇప్పటిదాకా మనసులో ఏమూలో తప్పు చేశాననే భయం ఉంది. కానీ నీ మాటలు విన్నాక నీ ప్రేమ కోసం ఏం చేసినా తప్పు కాదని అనిపిస్తుంది. ఐ లవ్ యూ అంటూ అతన్ని తిరిగి హత్తుకుంది. దట్స్ మై గర్ల్, నువ్వు ఇదే హ్యాపీనెస్ను కంటిన్యూ చేయి. అలాగే నువ్వు సంతోషంగా ఉంటూ నన్ను కూడా సంతోషంగా ఉంచు అని కన్ను కొడుతూ అన్నాడు విశ్వ. ఛీ, ఎప్పుడూ అదే ధ్యాస అని నవ్వుతూ అతని ఛాతీపై చిన్నగా కొట్టింది సహస్ర. ఈ ఏజ్లో ఆ ధ్యాస లేకపోతేనే ఏదో తేడా ఉందని అర్థం బేబీ అని నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూసి ఆమె పెదవుల్ని చేత్తో పట్టుకొని చిన్నగా లాగాడు. అతని కళ్ళలో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి సహస్ర వెంటనే దూరం జరుగుతూ, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దాం పదా అంటూ బెడ్ దిగి పరిగెత్తింది సహస్ర. సిల్లీ గర్ల్ అని నవ్వుకుంటూ లేచి విశ్వ కూడా రెడీ అవ్వడానికి వెళ్ళాడు. ఆ తర్వాత సహస్ర లైఫ్లో రోజులన్నీ చాలా హ్యాపీగా గడిచిపోతున్నాయి. ఇద్దరూ ఒకే ఫ్లాట్లో ఉంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ రేయి పగలు తేడా లేకుండా రొమాన్స్లో మునిగి తేలుతూనే ఉన్నారు. ఆఫీసులో మాత్రం ఒకరికి ఒకరు పెద్దగా పరిచయం లేనట్లు మేనేజ్ చేస్తున్నారు. అలా 1 నెల రోజులు గడిచాయి. ఇంతలో అనుకోకుండా ఒకరోజు మాలతి ఫోన్ చేసి కవిత వాళ్ళ రిలేటివ్స్ ఎవరికో హెల్త్ బాలేదని, వాళ్ళని చూసుకోవడానికి ఆమె కొన్ని రోజుల పాటు ఊరు వెళ్తుందని, అందుకే తాను కూడా ఇక బెంగళూరు వస్తానని చెప్పింది. దాంతో వెంటనే సహస్ర మరో ఫ్లాట్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యింది. మాలతి అక్కడికి రావడంతో సహస్ర రోజు ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం తప్ప విశ్వని కలవలేకపోయింది. అతను ఫోర్స్ చేసి రమ్మని పిలుస్తున్నా అమ్మ ఉంది, కష్టం అంటూ చెబుతోంది. ఓ రోజు అర్ధరాత్రి సహస్ర ఇంట్లో ఉండగా కాల్ చేశాడు విశ్వ. తల్లి ఉన్నన్ని రోజులు తల్లి పక్కనే పడుకోవడం అలవాటు ఉన్న సహస్ర ఆ రోజు కూడా తల్లి మీద కాళ్ళు చేతులు వేసి పడుకుంది. మొబైల్ రింగ్ అవడంతో టక్కున మేలుకొన్న ఆమె వెంటనే ఫోన్ సైలెంట్లో పెట్టి తల్లి వైపు చూసింది. ఆమె గాఢ నిద్రలో ఉందని అర్థమవడంతో మెల్లగా ఫోన్ పట్టుకొని హాల్లోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో అని చిన్నగా అంది. హలో సహస్ర అన్నాడు విశ్వ. హా నేనే, కానీ ఈ టైంలో కాల్ చేశావేంటి విశ్వ అని అడిగింది సహస్ర. కాల్ చేయడం కాదు, డైరెక్ట్గా వచ్చేశాను, వచ్చి డోర్ ఓపెన్ చేయి అన్నాడు విశ్వ. వాట్, నువ్వు ఇక్కడికి వచ్చావా, కానీ ఎందుకు అని కంగారుగా అడిగింది సహస్ర. ఎందుకో చెప్తాను, ముందు డోర్ ఓపెన్ చేయి అని అన్నాడు విశ్వ. నో వే, ఇంట్లో అమ్ముంది, నువ్వు వెంటనే వెళ్ళిపో అని అంది సహస్ర. అంత లేదు, ఈ టైంలో ఇక్కడి వరకు రావడానికి ఎంత తిప్పలు పడ్డానో తెలుసా, కింద సెక్యూరిటీని మేనేజ్ చేసి మరీ వచ్చాను. అలాంటిది ఇక నిన్ను కలవకుండా ఎలా వెళ్తాను, ముందు డోర్ ఓపెన్ చేయి, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అన్నాడు విశ్వ. నేను అదే చెబుతున్నాను, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడైతే నువ్వు వెళ్ళు, ప్లీజ్ రా అని బ్రతిమాలుతూ అంది సహస్ర. నేనే ప్లీజ్ అంటున్నా, అర్థం చేసుకోవే, నువ్వు పక్కన లేకుంటే నిద్ర రావడం లేదు, పాపం కదా నేను, ఇప్పటికే 10 days అయ్యింది మనం కలవక, ఒక్కసారి సహస్ర ప్లీజ్ ప్లీజ్ అని అన్నాడు విశ్వ. అతని మాటలకి కాస్త నవ్వుకుంటూ, అమ్మకు తెలిస్తే చంపేస్తుందిరా, అర్థం చేసుకో, రేపు ఆఫీస్ టైంకి ముందే నీ ఫ్లాట్కి వస్తాను, సరేనా అంది సహస్ర. అదేం కుదరదు, కావాలంటే రేపు మళ్ళీ ఇంకోసారి కలుద్దాం, కానీ ఇప్పుడు మాత్రం డోర్ తీ, జస్ట్ 15 minutes చాలు, వెళ్ళిపోతాను, ప్లీజ్ రా నా బంగారం కదూ అంటున్న విశ్వ మాటలు వినలేక, సరే సరే ఇక ఆపు, వస్తున్నా అంటూ వెళ్ళి మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది సహస్ర. లోపలికి వచ్చి రావడంతోనే ఆమెను హత్తుకుంటూ ముద్దులతో ముంచెత్తాడు విశ్వ. ఒక్క నిమిషం ఆగు అంటున్న సహస్ర మాటలకు అడ్డుపడుతూ, ఒక్క సెకను కూడా ఆగలేను అన్నాడు. ఆగరా బాబు, డోర్ క్లోజ్ చేయాలి అంటూ వెంటనే డోర్ క్లోజ్ చేసింది సహస్ర. దాంతో ఆమెను లాక్కొని హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ, ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా,
అంటూ ఆమె శరీరం మొత్తం టచ్ చేస్తున్నాడు విశ్వ. సహస్ర వెంటనే అతన్ని ఆపి, ఆగు విశ్వ, అమ్మ ఇంట్లోనే ఉంది. ఇవన్నీ ఇప్పుడు కుదరవు. రేపు నేనే వస్తాను. ముందు నువ్వు వెళ్ళు అని అంది. ఆ మాటకు విశ్వముఖం ఒక్కసారిగా మారిపోయింది. కానీ దానిని కనిపించనివ్వకుండా, సహస్ర, ఇలా అయితే కష్టం. మీ మమ్మీని త్వరగా పంపించు ప్లీజ్ అన్నాడు విశ్వ. ఆ మాటతో సహస్ర అతని వైపు వింతగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నా విశ్వ? అమ్మ మనకు అడ్డేలా అవుతుంది? ఇప్పుడే కాదు, ఎప్పటికీ అమ్మ నాతోనే ఉంటుంది అని అంది. మరి మన ప్రైవసీకి ప్రాబ్లం అవుతుంది కదా డార్లింగ్ అంటూ ఆమె గడ్డం పట్టుకొని అడిగాడు విశ్వ. అయితే పెళ్లి చేసుకుందాం. ఎలాగూ మాకున్న అప్పులన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఇద్దరం పెళ్లి చేసుకుంటే అమ్మతో పాటు అందరం నీ ఫ్లాట్లోనే ఉండొచ్చు అని అంది సహస్ర. అంటే పెళ్ళయ్యాక కూడా మీ అమ్మ మనతోనే ఉంటుందా అని అడిగాడు విశ్వ. కోర్స్ విశ్వ, మమ్మీ నన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచింది. అమ్మకు నేను, నాకు అమ్మ తప్ప ఎవరూ లేరు. ఇక తనని దూరం పంపించే ఉద్దేశం కూడా నాకు లేదు. బట్ నువ్వేం టెన్షన్ పడకు. కొన్ని రోజులైతే కవిత ఆంటీ కూడా ఇక్కడికే వచ్చేస్తుంది. తను వచ్చాక వాళ్ళిద్దరికీ కలిపి మన పక్కనే ఒక ఫ్లాట్ చూస్తాను. మనిద్దరం ఇద్దరు బేబీస్ని కని మీ పేరెంట్స్కి ఒకరిని, మా మమ్మీకి ఒకరిని ఇచ్చేస్తే ఇక మన లైఫ్ ఫుల్ బిందాస్ అని ఫ్యూచర్ ప్లాన్ గీస్తోంది సహస్ర. ఆమె మాటలకి విశ్వ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఏమైంది విశ్వ, ఏం మాట్లాడవేంటి అని అడిగింది సహస్ర. నథింగ్ సహస్ర, ఇక నేను వెళ్తాను. ఇప్పటికే చాలా టైం అయింది. మీ అమ్మగారు లేస్తే బాగోదు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు విశ్వ. ఏమైంది ఇతనికి? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడేంటి మొహం అదోలా పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు అని మనసులోనే అనుకున్న సహస్ర డోర్ క్లోజ్ చేసి మాలతి ఉన్న రూమ్లోకి వెళ్ళింది. అప్పటికే మాలతి నిద్రలేచి బెడ్ వెనుక ఉన్న డెస్క్కి ఆనుకొని కూర్చుంది. తనని చూసి షాక్ అయిన సహస్ర, అమ్మా ఏంటి నిద్రలేచావు అని అడిగింది. ఆ మాటతో కూతురు వైపు చూసి నవ్వుతూ, ఏం లేదు, హాల్లో నుండి ఏదో శబ్దం వచ్చినట్లుంటే లేచి కూర్చున్నాను. కానీ నాకు ఇప్పుడే తెలిసింది, నా కూతురు చాలా పెద్దమ్మ అయ్యింది. సో నైస్ అని అంది మాలతి. దాంతో తన తల్లికి అంతా అర్థమైందని గ్రహించిన సహస్ర, అమ్మా అది ఏంటంటే తన పేరు విశ్వ, వాళ్ళది హైదరాబాదే. పేరెంట్స్ కూడా జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్లో, బెంగళూరులో కూడా సొంత ఇల్లుంది. ఒక సిస్టర్ ఉంటే పెళ్లి కూడా అయ్యింది. పూర్తిగా సెటిల్ అయిన ఫ్యామిలీ అని తడబడుతూ చెప్పింది సహస్ర. ఇవన్నీ నేను అడగలేదు కదా సహస్ర అని సీరియస్గా అంది మాలతి. అమ్మా, తను నేను లవ్లో ఉన్నామమ్మా. మన ఫ్యామిలీ కాస్త సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని నేనే చెప్పాను. అందుకే ఆగాం అని అంది సహస్ర. చూస్తుంటే మీరేమీ ఆగినట్లు కనిపించడం లేదు సహస్ర. మెడలో తాళి పడడం తప్ప మిగిలినవన్నీ అయిపోయినట్లే అనిపిస్తుంది. ఆమెనే సూటిగా చూస్తూ అంది మాలతి. సహస్ర ఏం మాట్లాడకుండా తలదించుకుంది. దాంతో ఆమె చిన్నగా నవ్వి, నా కూతురు నన్ను తలెత్తుకునేలా చేస్తుందని అనుకున్నాను, కానీ నా ముందు ఇలా తలదించుకుంటుందని అనుకోలేదు. లైఫ్లో ఏం ఎంజాయ్ చేశావని నీకు అప్పుడే బాయ్ ఫ్రెండ్ కావాలనిపించింది సహస్ర? నీ నుంచి నేను అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ, నాకు చాలా కోపంగా ఉంది. వెళ్ళి హాల్లో పడుకో. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని సీరియస్గా అంది మాలతి. ఆ మాటతో సహస్ర సైలెంట్గా వెళ్ళి హాల్లో పడుకుంది. కానీ కొంచెం కూడా టెన్షన్ పడకుండా, అమ్మయ్య, అమ్మకి తెలిసిపోయింది. ఇప్పటిదాకా ఈ విషయం ఎలా చెప్పాలా అని టెన్షన్ పడ్డాను. కానీ నా ప్రమేయం లేకుండానే తెలిసిపోయింది. ఇప్పుడంటే అమ్మ కొంచెం కోపంగా ఉంది, కానీ ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది అని మనసులోనే ఆలోచిస్తూ ప్రశాంతంగా పడుకుంది. కానీ గదిలో ఉన్న మాలతికి మాత్రం నిద్ర కరువయింది. అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే బాగానే ఉంది, కానీ ఇందులో ఎంతవరకు నిజం? వాడు నిజంగా దీన్ని ప్రేమిస్తే ఇలా రాత్రిపూట పడక సుఖం కోసం రాడు. పెళ్లి చేసుకుందామని అది అడిగినప్పుడు నీ బాధ్యత నాది కూడా అనేవాడు. చూస్తుంటే ఈ పిల్ల మోసపోయేలా ఉంది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం సహస్ర లేచి ఆఫీస్కి రెడీ అవుతుంది. కూతురు మొహం చూసిన మాలతికి ఆమె ముఖంలో ఏమాత్రం భయం, బాధ కనిపించలేదు. తను పలకరించకపోయేసరికి, సహస్ర, టిఫిన్ చేయాలిరా అని పిలిచింది మాలతి. హా అమ్మా, వస్తున్నాను అంటూ సహస్ర వచ్చి టేబుల్ దగ్గర కూర్చోగానే ఆమెకు టిఫిన్ వడ్డించి తాను కూడా ఎదురుగా కూర్చుంది. తల్లి తనతో మాట్లాడాలని అనుకుంటుందని అర్థమైన సహస్ర టిఫిన్ తింటూ తల్లి వైపు చూసింది. చూడు సహస్ర, నువ్వన్నీ మెచ్యూర్డ్గా ఆలోచిస్తావని నాకు తెలుసు. అండ్ విశ్వని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా బాగా ఆలోచించే ఉంటావని అనుకుంటున్నాను. మీరిలా పెళ్ళవకుండా రిలేషన్లో ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. కనుక ఆ అబ్బాయిని ఒకసారి తీసుకొనిరా. నేను తనతో వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడి మీ పెళ్లి చేస్తాను అని అంది మాలతి. ఆ మాటతో సహస్ర మొహం వెలిగిపోగా, థ్యాంక్స్ అమ్మా అని లేచి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెడుతూ
నాకు తెలుసమ్మా, నువ్వు ఒప్పుకుంటావు. అందుకే నేను పెద్దగా భయపడలేదు. వెంటనే ఈ విషయం విశ్వకు చెప్పాలి. తాను మా పెళ్లి కోసం చాలా వెయిట్ చేస్తున్నాడమ్మా. థ్యాంక్స్ మమ్మీ అని మరోసారి చెప్పి ఆఫీస్కి ఆనందంగా బయలుదేరింది. వెళ్ళగానే వర్క్లో లాగిన్ అయిన సహస్ర ఇంపార్టెంట్ వర్క్ ఉంటే ఫినిష్ చేసుకొని వెంటనే మనం కలుద్దాం విశ్వ అని విశ్వకి మెసేజ్ చేసింది. నేనే నిన్ను కలవాలనుకుంటున్నాను సహస్ర, వెంటనే మన ఆఫీస్ టెర్రస్ మీదకి రా అని మెసేజ్ చేశాడు విశ్వ. ఇదేంటి ఎప్పుడూ లేనిది టెర్రస్ మీదకి రమ్మని అంటున్నాడు అని అనుకున్న సహస్ర అదే విషయం అతన్ని అడిగింది. రా, వచ్చాక చెప్తాను అని అన్నాడు విశ్వ. నా కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడా అని మనసులో ఆలోచిస్తూనే హ్యాపీగా టెర్రస్ మీదకి వెళ్ళింది సహస్ర. అక్కడంతా ప్రశాంతమైన గాలి వీస్తోంది. విశ్వ ఒక్కడే టెర్రస్ గోడకు ఆనుకొని బయటికి చూస్తూ కనిపించాడు. దాంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని వెనక నుంచి హత్తుకొని, ఐ లవ్ యూ విశ్వ, మా అమ్మ మన పెళ్ళికి ఒప్పేసుకుంది, నేను ఇంటికి తీసుకురమ్మంది, మీ పేరెంట్స్తో మాట్లాడి మన పెళ్లి చేస్తుందంట, ఇక మనం ఎప్పుడూ కలిసే ఉండొచ్చు అని చాలా సంతోషంగా చెప్పింది. ఆ మాటకి విశ్వ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఆమెను ముందుకు లాగి, ముందు నేను చెప్పేది విను అని అన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ను మాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.